ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 37వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. మనము ఈరోజు మన శ్రీనివాస్ మాస్టర్ గారి ద్వారా జ్ఞానాన్ని తెలియజేసుకుంటున్నాం. నిన్న కొంచెం శివాంశు అనే బుక్ లోని జ్ఞానాన్ని కొంత భాగం తెలియజేశారండి సార్ గారు. ఈరోజు ఆ మిగిలిన భాగాన్ని మనము సార్ ద్వారా తెలుసుకుందాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం మీకు. మాస్టర్స్ అందరూ కూడా క్లాప్స్ చేస్తూ సార్ కు స్వాగతం పలుకుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ నిరంతరం ఒకరోజు కూడా రెస్ట్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ లో ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్పుతున్నారు. ఇల్లు కదలకుండా, అంతే సార్. ఒళ్ళు కందకుండా, రూపాయి ఖర్చు లేకుండా అన్ని పొందుతున్నాం. మనం పొందవచ్చు. నిజంగా మనం జ్ఞానం పొందడానికి రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చొని ఎంతైనా సాధించవచ్చు. మనకి లాక్డౌన్ నేర్పిన పాఠం ఇది. ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు, ఇంట్లో కూర్చొని ఎన్నైనా నేర్చుకోవచ్చు. కనుక మనం జూమ్ ద్వారా మరి ధ్యానం చేయొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు. అందరి మాస్టర్ల నుంచి అన్ని వినొచ్చు మనం చక్కగాను. మరి నాకు ఆఫ్లైన్ క్లాసెస్ అలవాటే, వెళ్తూ ఉంటాను ఎక్కువగా. మరి ఆన్లైన్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. మరి ఈ రోజు నాకు మేడం గారు బుక్స్ గురించి చెప్పమన్నారు. నేను బుక్స్ చదువుతుంటానండి. ఇంగ్లీష్ బుక్స్ చదువుతుంటాను, తెలుగు బుక్స్ చదువుతుంటాను. బుక్స్ చదవటం వల్ల మనకు అవగాహన పెరుగుతుంది. మనం కొత్త విషయాలు అందరికీ తెలియజేయడానికి పనికొస్తాయి పుస్తకాలు. బుక్స్ చదవకపోతే ఏమవుతుందంటే మనం చిలక పలుకుల్లాగా ఎప్పుడు అయ్యే చెప్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ఇంకా అదే సబ్జెక్ట్, కొత్తదనం ఏముండదు. పుస్తకాలు చదువుతుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త కొత్త సబ్జెక్ట్ మన నోట్లోంచి వస్తుంది. కాబట్టి బుక్ రీడింగ్ బాగా చెయ్యాలి. ముఖ్యంగా టీచర్స్ అంటే ఈ ఈ ఈ బోధించే వాళ్ళు, బాగా మనం టీచ్ చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా పుస్తకాలు చదవాలి. మిగతా వాళ్ళు కూడా తప్పకుండా చదవాలి. చదవడం వల్లే ఎక్కువ విషయ సంగ్రహణం అనేది జరుగుతుంది. మనం 40 మంది మాస్టర్స్ బుక్స్ లో చదువుకున్నాం. శివుడు ఇచ్చిన సందేశం అదే. ఎంత ఎక్కువ పుస్తకాలు చదివితే ఎలా చదవమన్నాడంటే ఆయన ఒక ఉద్యమం లాగా చదవమన్నాడు ఆయన. విశేషంగా పుస్తకాలు చదవండి మీరు, అప్పుడే మీకు జ్ఞానం పెరుగుతుంది. అన్ని పుస్తకాలు ఉన్నాయని పత్రిసారి ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటినీ తీసుకొచ్చి మన సొసైటీలో పెట్టాడండి ఆయన. మన కష్టం లేకుండా ఏం చదవాలో అన్ని చెప్పేశారు. కాబట్టి తప్పకుండా మనం అన్ని పుస్తకాలని మనం కొంచెం కష్టపడి శ్రద్ధ పెట్టి చదివితే, కష్టమే ఉంది పుస్తకం చదవడానికి, కష్టంగా శ్రద్ధ కావాలి. హాయిగా కూర్చొని సినిమా చూసినట్టు హాయిగా కూర్చొని పుస్తకం చదువుకుంటాం. కష్టమే ఉందండి అందులో, సుఖమే ఉంది. శ్రద్ధ ఉండాలంతే. అయితే నిన్న మనం చువాంగ్స్ బుక్ చెప్పుకున్నాము. నిజానికి చువాంగ్స్ చెప్పింది తక్కువ, ఓషో గారి దానికి వివరణ ఇచ్చేది ఎక్కువ. ఓషో గారి తన సొంత కథలతో, సొంత మాటలతో, సొంత భాషణంతో దాన్ని వివరిస్తారు.
ఆయన గొప్ప ఆయన ఒక గొప్ప అవగాహన కలిగిన వ్యక్తి ఓషో గారు. అయితే శుభాంశు చెప్పినది ఏంటంటే ప్రకృతి సహజంగా ఉండండి. ఉం? భారాన్ని మొయ్యకండి, తేలిగ్గా ఉండండి. నా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమవుతుందో, మా పరిస్థితులు ఏమవుతాయో, ఇలాంటి ఆలోచనలతో నిన్ను నువ్వు భారంగా మార్చుకోకు. తేలిగ్గా ఉండు. ఏం జరుగుతుందో జరగని. జరిగే దాంతో ఉండు తప్ప జరగాల్సిన దాన్ని ఊహించుకొని నిన్ను నువ్వు భారంగా మార్చుకోకు. తేలిగ్గా ఉండు. హృదయం సవ్యంగా ఉండాలి. హృదయం సవ్యంగా ఉండాలంటే నేచురల్ గా ఉండటం. దేన్ని నువ్వు ఇది తప్పు అది ఒప్పు అని గాని, వీడి రైట్ వాడు రాంగ్ అని గాని, నాకుంది వాడికి లేదని గాని, ఇలాంటి ఏమీ పెట్టుకో. చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా ఉండాలి. దీన్నే యేసు ప్రభు అన్లెస్ యు బికమ్ లైక్ ఏ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే, నువ్వు చిన్నపిల్లల్లాగా అవ్వకపోతే ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. దేవుని రాజ్యం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నువ్వు చిన్నపిల్లోడిలాగా అయిపోయి, చిన్నపిల్లోడికి ఎలాగైతే ఏ బాధలు ఏ బరువులు ఉండవు. హాయిగా ఆడుకోవడం నవ్వుతూ ఉండడమే వాడికి కావాలి. మనం కూడా అలాగే ఉండాలి. అయితే శుభాంశు మేడం చెప్పారు. మొత్తం బుక్ అంతా కూడా చదివిన అక్కడక్కడ చిన్న చిన్న కథలు ఉంటాయి. అదే విషయాల్ని మనం మరింత అర్థం చేసుకునేలాగా ఉంటుంది తప్ప, ఆయన చెప్పిన థీమ్ ఏంటో మనం అర్థం చేసుకుంటే చాలు నాకు తెలిసి. అయితే నేను జస్ట్ స్మాల్ చేంజ్ చేశాను ఈరోజు. శుభాంశుకి గురించి మనం ఆ మాత్రం సబ్జెక్ట్ సరిపోతుంది మనం. నేను చెప్పుకున్న విషయాలు సరిపోతాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే నేచురల్ గా ఉండు. దానికి కొన్ని మనం సొంతంగా చెప్పుకో. నేచురల్ గా ఉండంటే సహజ సిద్ధంగా ఏం జరుగుతున్నా అంగీకరించు, ఏదైనా కూడా అంగీకరించు అని చెప్పారు. అంతే. దానికి మనం మన సొంతంగా మనం దాన్ని ఊహించుకొని నేచురల్ గా నేను ఉండాలి, సహజంగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అని మనం డిసైడ్ అయిన తర్వాత అండి ఆటోమేటిక్ గా ఆ నేచురాలిటీ వచ్చేస్తుంది మనలో. నేచురల్ గా ఉంటాం మనం. అయితే ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్, ఈ రోజు ఎలాగ సెకండ్ డే కదా, ఒక ఇంపార్టెంట్ బుక్ ఉంది పత్రిజారిది, పత్రిజీ సమాధానాలు అని. ఇది ఎవరైనా చెప్పారా మేడం? ఇది చాలా 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 అద్భుతమైన పుస్తకం అండి. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పే పుస్తకం ఇది. ఈ బుక్ ఏంటంటే పత్రిజీ సమాధానాలు ఏంటంటే, పత్రి సార్ జూమ్ క్లాసెస్ లో వరల్డ్ వైడ్ జూమ్ క్లాసెస్ జరిగేవి ఆయనతో. ఇంగ్లీష్ క్లాసెస్. మీరు ఎన్లైటైన్మెంట్ హవర్ విత్ పత్రిజీ అని ఇంగ్లీష్ లో కొడితే ఇంగ్లీష్ లో సార్ ఇంగ్లీష్ లో జూమ్ క్లాసులు అన్ని వస్తాయి. ఇంచుమించు 70-80 ఉంటాయి. ఎన్లైటైన్మెంట్ హవర్ విత్ పత్రిజీ అని. అన్ని ఎన్లైటైన్మెంట్ సూత్రాలే అని చెప్పేవారు. ఎవరు మాట్లాడినా ఆ మాటకి ఏదో ఒక ఆన్సర్ ఆయన చెప్పారు. చాలా సబ్జెక్ట్ వచ్చింది. ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఒక ఎత్తు అయితే, ఆ ఎన్లైటైన్మెంట్ అవర్స్ లో వచ్చిన సబ్జెక్ట్ అద్భుతం. అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ని తీసుకొచ్చి ఈ బుక్ లో పెట్టారండి, పత్రిజీ సమాధానాలు. తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలి ఈ పుస్తకం. అందరూ కొనుక్కోవాలి. ఈ పుస్తకం నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా ఆన్సర్స్ ఉంటాయి మనకి. పత్రి సార్ ఆన్సర్ అంటే ఇక అంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి. కాబట్టి ఆయన ఈ బుక్ లో ఈ రోజు మన మాస్టర్స్ అందరికీ కూడా, మేడం ఈ చేంజ్ చేసినందుకు ఏమనుకోవద్దు. ఇందులో కొన్ని విషయాలు నేను కొన్ని చెబుదాం అనుకుంటున్నాను. ఓకేనా, చెప్పొచ్చా? ఇందులో కొన్ని నేర్చుకుందాం. నేను శుభాంశుది మనం అంతే. అది తెలిసి ఇంకెంత లోతుకి వెళ్ళినా అంతే. నేచురల్ గా ఉండు, సహజంగా ఉండు. ఇంకా దానికి చాలా ఉంటాయి. అంటే కోణాలు. ఎలా నేచురల్ గా ఉండడం అంటే ఏంటి, మన జీవితంలో దేని విషయంలో మనం బంధాల్లో ఇరుక్కుంటాము, అవన్నీ ఉన్నాయి అందులో. ఆ పుస్తకం చదువుతున్న కొద్దీ మనలో చాలా బ్లాక్స్ క్లియర్ అవుతాయి. కానీ చెప్పడానికి అయితే ఆ పుస్తకం అంతే నాకు తెలుసు. కానీ ఇందులో మనకు కొన్ని విషయాలు ఉంటాయి, చాలా ఉంది. ఈ రోజు కొన్ని విషయాలు, కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని మనం పత్రి సార్ చెప్పినవి, కొన్ని ఇంపార్టెంట్ మనకు అందరికీ అవసరమైనవి కొన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయండి. పత్రి సార్ని మీరు ఒక అతను అడిగారు, మీరు ఇలా అలుపెరగకుండా పని చేయడానికి ప్రేరణ ఏమిటి? ఇంతటి ఓపిక సహనం మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగి. అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే, ఇది సహనం కాదు,
ఇది నా కర్తవ్యం. నేను నా కర్తవ్యానికి కట్టుబడి ఉన్నానంతే. నేను ఏదైనా బాధ్యత తీసుకున్నాను అంటే అది సరిగ్గా నెరవేర్చాలి. ఒకవేళ తీసుకోలేదు అంటే అది వేరే సంగతి. కానీ ఏ పనైనా నేను చేస్తున్నాను అంటే అది ఆ పనిని చక్కగా పూర్తి చేసి తీరాలి. అది నా బాధ్యత. నేను చేసే పనిని పరిపూర్ణంగా చేయటానికి శాయశక్తులా కృషి చేస్తాను. మీరు ఆధ్యాత్మిక సేవ చేస్తున్నప్పుడు ససేమిరా అలిసిపోరు. నేనేం చెప్పారంటే మీరు ఎందుకు అలిసిపోరంటే, నేనే కాదు మీరైనా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడు అలసిపోరు మీరు. ఐహికమైన అంటే లేదా స్వార్థపూరితమైన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలసిపోతారు. ప్రాపంచిక విషయాల్లో అలసట ఉంటుంది కానీ ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఎప్పుడూ అలసిపోరు. మేడం వాయిస్ వినిపిస్తుందా? ఓకే, రైట్. చూడండి తర్వాత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు గొప్ప శక్తి పొంగి పొరలుతూ ఉంటుంది. ఇప్పుడు మేడం గారు రోజు జూమ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. ఆవిడ అలసిపోరా అంటే ఆవిడ అలసిపోరు. ఆవిడ చేస్తున్న కొద్దీ ఇంకా శక్తి పెరుగుతుంది మేడం గారికి. ఎందుకు అలసిపోతారు? 365 రోజులని ఎందుకు పెట్టారు? అదే 365 రోజులు ప్రాపంచిక విషయాలు ఏదో చేయమనండి, చస్తాం. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో శక్తి పొంగి పొరులుతుంది కనుక మీరు ఏమాత్రం అలసిపోరు. ఆధ్యాత్మిక సేవ రహస్యం ఇదే. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాను అంటే మరి ఎంతటి పనులైనా అవలీలగా చేయగలను అన్నమాట అని ఒక పాయింట్ చెప్పారు. కాబట్టి మనం కూడా ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు బాగా చేస్తుంటే ఎనర్జీ పెరుగుతుంది, ఎప్పుడు అలసట ఉండదు. ఇది రిటైర్మెంట్ లేని ఉద్యోగం. ఇది నువ్వు ఎంతకాలం చేయొచ్చు అంటే చచ్చేదాకా చేయొచ్చు. దీనికి టైం ఎక్కడ ఉంది? రిటైర్మెంట్ ఎక్కడ ఉంది? చూడండి, ఇంకొక ప్రశ్న అడిగారు. మీరు వాకిన్ గా మారిన తర్వాత మీ బంధువులంతా మిమ్మల్ని అర్థం చేసుకున్నారా? మీ బంధువులందరూ మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే మా బంధువులకు నేను ఏమిటి అన్నది ఏమాత్రం అర్థం కాలేదు. వాళ్ళ ఆలోచన పరిధి ఈ దేహానికే పరిమితమై ఉంది. అందువల్ల ఆత్మ అనే అంశం గురించి వాళ్ళకి అవగాహనే లేదు. కనుక వాళ్ళతో నా సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే నేను ఒక వాకిన్ కాబట్టి వాకౌట్ యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోవలసిన నిబద్ధతతో నేను ఉంటానంతే. అంతే తప్ప వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారా లేదా అన్నది నాకు అవసరం లేదు అని చెప్పాను. వాళ్ళంతా శారీరక దృష్టిలో ఉంటారు. వాళ్ళకి ఆత్మ సంగతే తెలియదు కాబట్టి మన అర్థం చేసుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి నా బంధువులు అర్థం చేసుకోవట్లేదు అంటే ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? చేసుకోలేరు. మన తల్లిదండ్రులు కూడా అంతే. మా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు నన్ను. నీకు ఇదేం పిచ్చి అంటారు వాళ్ళు. నాకు ఇదేం పిచ్చి అంటే నాకు కావాల్సిందే ఇది. చూడండి, మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు పత్రిజీ. పత్రిజీ ఇచ్చిన ఆన్సర్స్ అండి ఇవన్నీ. ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చింది. ఓ ఎందుకుండవు, నా స్థాయికి తగినట్లు నాకు సమస్యలు ఉంటుంటాయి. అయితే అవి ఎలాంటివంటే ధ్యాన ప్రచారం ఎలా చెయ్యాలి, అందరికీ ధ్యానం సరళంగా అర్థమయ్యేలా ఎలా బోధించాలి. నా ఆలోచన ఏంటంటే ఇదిగో, దానికి తగినట్లుగా నా నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలి మొదలైనవి. 1992వ సంవత్సరంలో నా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు చేయవలసి వచ్చేది. ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకోవటం అన్నది నా ఎదుట ఉన్న మరో సమస్య. మరి తెలుసుకున్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఎలా చేరవేయాలన్నది ఇంకొక సమస్య. ఇది పిరమిడ్స్ వైపు దృష్టి సారించేలా చేసింది. నేను వాటిని సందర్శించాను. పిరమిడ్ శక్తికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుపరిచిన గ్రంథాలన్నీ చదివాను. అలా నా ధ్యానానికి పిరమిడ్స్ ఉపయోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత అందరి కోసం పిరమిడ్స్ కట్టించాలి అనుకున్నాను. అయితే ప్రతి వారికి ఏవో సమస్యలు సహజమే కదా. మరి పిరమిడ్ నిర్మాణానికి విరాళాలు సేకరించవలసి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఎన్నెన్నో పిరమిడ్స్ నిర్మించడానికి ఆర్థిక సహాయాన్ని కోరటం అన్నది నాకు పెద్ద సవాలుగా మారింది. కాబట్టి నీ లెవెల్లో నీకు సమస్యలు ఉంటాయి, నా లెవెల్లో నాకు ఉంటాయి. నాయన అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివాడు ఎవడుంటాడు అని చెప్పారు. ఇంకో బుక్ లో ఆయన చెప్పారు ఏంటంటేనండి, సమస్య అంటే అర్థం ఏంటంటే సమసిపోయేది. అంటే సమస్య అంటే ఎప్పుడోకప్పుడు సమస్య పోతుంది. అంటే ఒక రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది ఎవరికి గొడవ అయింది, నాకు మేడంకి సమస్య వచ్చింది, ఏమవుద్ది, కొన్నాళ్ళకి సమస్య పోతుంది. అది అంతే. సమస్య అంటే అర్థమే సమస్య పోయేది. దాని గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? సరే, ఇది చూడండి. ధ్యానం ఎక్కువగా చేయటం వల్లే మీరు ఇంతగా మారిపోయారంటారా అని అడిగారు.
ఇవి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలు మనకు అవసరం అవుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ అండి నాన్ స్పిరిచువల్ పర్సన్స్ జూముల్లోకి వస్తారు కదా, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలు, కాబట్టి ఆన్సర్లు మంచిగా వస్తాయి మనకు. అప్పుడు పత్రి సార్ చెప్పారు, నేను ఈ జన్మలో ఎక్కువగా ధ్యాన సాధన చెయ్యలేదు, కానీ ప్రతి ఒక్కరి ధ్యాన అనుభవాలు వింటూ నేను ఎంతగానో మారిపోయాను. నేను ధ్యానం వల్ల మారిపోలేదు, అందరి అనుభవాలు వింటూ 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 నాలో ఎక్కువ మార్పు వచ్చేసింది అని చెప్పాడు. ఇంకా వినాలి, ఇంకా ఉందా, ఇంత ఉందా ధ్యానంలో అంటే ఎక్కువ తెలుసుకున్నాను నేను. చేయడం వల్ల కాదు, చేయడం అప్పుడు చెప్పారు తర్వాత, నేను గత జన్మలోనే 200 సంవత్సరాలు ఏకదాటిగా చేశాను, నేను ధ్యానం చేయడానికి పుట్టలేదు, ధ్యానం చెప్పడానికి పుట్టాను అన్నారు. చూడండి, అందువల్ల ఆ ఘనత అంతా నా ధ్యానానికి కాకుండా ఇతరుల యొక్క ధ్యాన అనుభవాలను శ్రద్ధగా ఆలకించడానికే దక్కుతుంది. ఇది ఆయన. తర్వాత ఇంకో ప్రశ్న, మీ వైవాహిక జీవితాన్ని మరి ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా సమన్వయపరచడం ఎలా సాధ్యమైంది మీకు అని అడిగారు. ఆ ఘనత అంతా ధ్యానానికే చెందుతుంది. నా జీవితంలో ధ్యానం లేకపోయినట్లయితే ఇంతటి పొందిక సమతుల్యత బహుశా సాధ్యం కాకపోయేదేమో. నేను అందరిలాగే మిగిలిపోయేవాడిని, కానీ ధ్యానం నన్ను పూర్తిగా మార్చివేసింది, నాలో గొప్ప పరివర్తన తీసుకొచ్చింది. ఇది ఆయన చెప్పిన ఆన్సర్. ఆనాడు ఈ ఉద్యమాన్ని మీరు ఒక్కరే మొదలు పెట్టారు కదా, మరి దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లారు మీరు అని అడిగితే, ప్రకృతి ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది, ప్రతి వాళ్ళు సహజంగానే సహకరించారు నాకు. ప్రకృతి మాత ప్రతి ఒక్కరిని కాపాడుకుంటుంది, ప్రకృతి మాత నేను కోరుకున్నది కూడా నాకు ఇచ్చింది, నాలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకున్నవన్నీ ఇస్తుంది ప్రకృతి మాత. కాబట్టి దాని గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సౌండ్ తక్కువ వస్తుందా మేడం? సార్ రావట్లేదండి. మిగతా అందరికి వస్తుందా అండి లక్ష్మీపతి గారు? వస్తుంది సార్, వస్తుంది. మీరు వాల్యూమ్ పెంచుకోండి మేడం, మీ దాంట్లో తక్కువ ఉంది. అవునా, వస్తుందా? వస్తుంది సార్. అంటే ఇయర్ ఫోన్స్ తీసాను, అందుకనే ఏమన్నా వస్తుందా లేదా అంటే ఎవరు పెట్టారు మెసేజ్ అది చూస్తుంది. ఓకేనా? ఓకే, రైట్ రైట్. కొంచెం గట్టిగా చెప్తానండి. ఓకే, మీరు వాల్యూమ్ అంటే పెంచుకోండి, అందరికి వినిపిస్తుంది. ఓకే, అందరికి వినిపిస్తుంది. నెక్స్ట్. ఓకేనా, కంటిన్యూ చేయొచ్చా అండి? ఇది బానే ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. చాలా మందికి మంచి ఉపయోగము సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు అందరికీ కూడా వాళ్ళలో ఉన్న డౌట్స్ ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది అనిపించింది నాకు, అందుకనే ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ బుక్ మీరు కొనుక్కుంటే అసలు నేను చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకోండి, మీ దగ్గర లేదు కాబట్టి చెప్తాను. ఓకే, జ్ఞానోదయం పొందడానికి భక్తి మార్గం, కర్మ మార్గం వంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా, మరి వాటన్నిటిలో సరైన మార్గం ఏది అని అడిగారు. ఉన్నవి రెండు మార్గాలు. ధ్యాన మార్గం, అదే ఆనాపానసతి ధ్యాన మార్గం. జ్ఞాన మార్గం, ఇదే ప్రశ్నోత్తర విధానం. ఇవి రెండు ఆవశ్యకం. ఇవి రెండు మనల్ని సహజమైన భక్తి మార్గం, స్వస్వరూపానుసంధానానికి, నిష్కామ కర్మ మార్గంలో తరించడానికి తోడ్పడతాయి. తర్వాత, మనకు సరైన ఆధ్యాత్మిక స్థలం ఏది అని ఎలా తెలుస్తుంది మనకి? ఇది స్పిరిచువల్ స్పాట్ అని ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు చెప్పారని, ఆధ్యాత్మిక సంస్థలు, స్థలాలు అన్నిటికీ వెళ్ళాలి, అన్నిటినీ అన్వేషించాలి, ఒక్కొక్క చోటుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని గమనించాలి. ఒకవేళ మీకు సంతృప్తిగా అనిపిస్తే అక్కడే ఉండిపోవాలి, లేదంటే మీ అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలి. నేను అనేక యోగా కేంద్రాలకు వెళ్ళాను, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను, బ్రహ్మకుమారీస్కి వెళ్ళాను, ఇంకా ఎన్నో సెంటర్స్ ని, ఎంతో మందిని కలిశాను. చివరాఖరికి కర్నూలులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ను నేనే స్థాపించాను. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక శాస్త్ర నిపుణుల అందరి జ్ఞానాన్ని రంగరించి నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్ర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. భూమండలం పైన అందరూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ శాంతి సామరస్యాలతో జీవించాలన్నదే మన ధ్యేయం. అర్థమైందండి? అలాగే మనం విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఏ విషయాన్నైనా సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మొదట ఏకాగ్రతతో శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా వినకపోతే అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నేను జ్ఞానం సముపార్జించుకోవాలనుకుంటున్నాను, ఎలా సాధ్యం?
మీరు మూర్ఖులుగా ఉంటే జ్ఞానాన్ని పొందలేరు, తెలివిగా ఉంటేనే జ్ఞానాన్ని సముపార్జించగలరు. ప్రతి పరిస్థితిలోనూ మీ విజ్ఞతను ఉపయోగించండి, అంతేగాని మనసులోని కోరికలకు బానిసలు కావద్దు. మీ కోరికలకు బానిసలు అయితే మీరు ముందుకు వెళ్ళలేరు, కాబట్టి ఎప్పుడు విజ్ఞతతో ఉండండి. ఇది చూడండి, ఒక పుస్తకాన్ని చదవడానికి మరి ఒక గురువు నుంచి వస్తున్న జ్ఞానాన్ని వినడానికి మధ్య తేడా ఏంటి అని అడిగారు. ఏమాత్రం తేడా లేదు, కానీ పుస్తకాలను కూడా ఖచ్చితంగా చదివే తీరాలి. పుస్తకాల్లో చదివిన దాన్ని అంతరంలో అవలోకనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పుస్తకం చదువుతున్నప్పుడు మనం చదువుతున్నది, ఓహో నేను ఇలా లేనా, నేను ఇలా ఉన్నానా, ఓహో నాకు మొన్న ఇలా జరిగింది, ఓహో ఇదా కారణం, మన లోపల ఉన్న దాన్ని అవలోకనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరుల జీవిత అనుభవాలు వినటం కూడా స్వాధ్యాయం అంతటి ప్రాముఖ్యత ఉన్నదే. ఇవి రెండూ పరస్పరం సహాయకారులే, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అతి ముఖ్యమైన అంశాలే. వ్యక్తిగతంగా మీరు ఇతరుల అనుభవాలను తప్పకుండా వినాలి, ఏ తీర్పులు చెప్పకుండా వినాలి. వింటున్నంతసేపు తీర్పులు చెప్పకూడదు, వాళ్ళకి ఎలా జరిగింది ఇలా వాళ్ళు ఏం చెప్తుంటే అదంతటిని వినాలి తప్ప మీరు తీర్పులు చెప్పకూడదు. అదే విధంగా సనాతన అధునాతన ఆధ్యాత్మిక గురువుల చేత రచించబడిన గ్రంథాలన్నీ కూడా విశేషంగా చదవాలి. నెక్స్ట్, నేను మోక్షాన్ని ఎలా పొందగలను? ఇది క్వశ్చన్. జీవితం యొక్క పరస్పర వైరుధ్యాలను సరి సమానంగా ఆస్వాదించటమే మోక్షము. నిన్న చెప్పుకున్నాం మనం శుభాంశు దాంట్లో. నువ్వు అనుకూలతలు ప్రతికూలతకు విరుద్ధంగా ఉండాలి, అప్పుడే నువ్వు నీ హృదయం సరైనదిగా ఉంటుందని ఆయన చెప్పినట్టు ఈయన ఏం చెప్పారంటే, జీవితం యొక్క పరస్పర వైరుధ్యాలను అంటే పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా ఏం జరిగినా కానీ సరి సమానంగా ఆస్వాదించటమే మోక్షము అని అంటారు. మోక్ష ప్రాప్తి అనేది ఎవరికైనా ఏ సమయంలోనైనా సాధ్యమే, ఒకవేళ వాళ్ళు తమ విజ్ఞతను ఉపయోగించుకుంటే. నెక్స్ట్ ఇది చూడండి, నాకు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నాకు జ్ఞానం ఉన్నప్పటికీ దుఃఖం కూడా ఉంది, ఉద్వేగాలు ఉన్నాయి, విపరీతంగా ఏడుస్తూ ఉంటాను కూడా. మరి వీటన్నిటినీ నేను ఎలా నియంత్రించుకోవాలి? ఇది ప్రశ్న. ఏడవటం అన్నది ప్రత్యేకించి ప్రతి శరీరానికి మంచిదే. అంటే ఏడుపుని అంత తక్కువ అంచనా వేయొద్దు అన్నాడు. ఏడుతుంటే ఎందుకు ఏడుతున్నావురా, నీ ముఖం చూడలేకపోతున్నాను అనకూడదు. భావోద్వేగ శరీరం అంటే ఎమోషనల్ బాడీ, భౌతిక శరీరం, మానసిక శరీరం అన్నిటికీ మంచిదే. మనకు 7 శరీరాలు ఉన్నాయి, ఏడవటాన్ని తక్కువగా అంచనా వెయ్యవద్దు. అలాగని చెప్పి ఏడుతూ కూర్చోకండి. ఏడవటం అన్నది ఎంతో ముఖ్యమైనది, ఎంతో మంచిది కూడా. ఏడవటం అన్నది తప్పు అనుకుంటే అది అజ్ఞానం అంటాను నేను. మీరందరూ ఏడవాలని కోరుకుంటున్నాను, అప్పుడే మీరు మరింత సంతోషంగా ఉంటారు. ఎంత లోపల బాధ దిగిపోతే అంత హాయిగా ఉంటారు. అవునా కదండి? దుఃఖం ఉంది, అది ఒక్కసారి ఏడ్చేసారు అనుకోండి. కాబట్టి మనం ఏడ్చే వాళ్ళని వాదార్చకూడదండి. చూడండి, ఇప్పుడు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటే మనం ఆపాలి తప్ప ఏడుస్తున్న వాడిని ఆపకూడదు, ఏడనివ్వాలి. ఫుల్గా ఏడుస్తూ ఉంటే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తే హాయిగా ఉంటాడు కదా. ఇప్పుడు బాడీలో ఉన్న వ్యర్థాలు బయటకు వచ్చేస్తే ఎంత హాయిగా ఉంటుందో, మనసులో ఉన్న ఎమోషన్స్ ఏడుపు ద్వారా బయటకు వచ్చేస్తే వాడు హాయిగా ఉంటాడు. ఏడ్చేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు. మనం ఏడుతున్నంతసేపు మనం భరించలేము, వాడు ఎందుకురా ఏడుతున్నా, ఆగరా 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 అంటాం. కాబట్టి ఆపకూడదు, వాళ్ళని ఏడవనివ్వాలి. కాబట్టి గో మనమంతా ఎన్నెన్నో సరికాని అభిప్రాయాలతో సతమతమైపోతూ ఉంటాం. మనల్ని మనం ఏడవడానికి అనుమతించుకోవాలి. నీకు ఎప్పుడైనా బాధ వచ్చింది ఏడ్చేయాలి. నీ కన్నీళ్ళు వస్తున్నాయనుకో, దాన్ని ఆపుకోకూడదు. ఏమైనా అనుకుంటారేమో, చూస్తే చూడండి, అనుకుంటే అనుకొని. బాధల్లో ఉన్న వాళ్ళను ఏడవడానికి ప్రోత్సహించాలి. చూడండి, ఎవరైనా విచిత్రంగా చెప్పారు, సార్ ఆన్సర్స్ అలాగే ఉంటాయి. మనం ఏడవకూడదు అనుకుంటామా? ఆయన ఏం చెప్పాడు, బాధల్లో ఉన్న వాళ్ళను ఏడవడానికి ప్రోత్సహించాలి. భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరు విషాద యోగం. అంటే విషాదం కూడా ఒక యోగమే, అంటే ఏడుపు కూడా ఒక యోగమేనంట. చూసారా, అది ఒక యోగం, రోగం ఏమాత్రం కాదు. అర్జునుడు ఏడ్చాడు, అది ఎంతో మంచి విషయం. ఒకవేళ ఆనాడు ఆయన ఏడ్చి ఉండకపోతే మనమంతా భగవద్గీతను కోల్పోయే వాళ్ళం. చూడండి, అర్జునుడు ఏడవడం వల్లే మనకు భగవద్గీత వచ్చింది. పాపం కృష్ణుడు ఆ ఏడుపు, ఒరే ఏడుస్తున్నావురా, నీకు సత్యం తెలియదురా అని పాపం భగవద్గీత అంతా బోధించాడు. ఆ రోజు అర్జునుడు ఏడుపు ఆపుకొని ఉంటే మనకు భగవద్గీత వచ్చి ఉండేది కాదు కదా. ఎక్కడ పెట్టారు చూడండి.
మానవాళికి భగవద్గీతను అందించి ఒక గొప్ప ఉపకారం ఆయన చేశాడు. ఎవరు? అర్జునుడే. మీరు కనుక ఈ ప్రశ్న అడగకపోతే ఇది చదువుతున్న వాళ్ళందరికీ సమాధానం దొరకపోయేది. చూడమని అందరు ఏమనుకుంటారంటే ఏడవకూడదేమో, ఏడుపు ఆపుకోవాలేమో అనుకుంటారు. కానీ మీరు అడగడం వల్ల మంచిదే అయ్యింది అందరికి. ఓహో, ఏడుపు కూడా మంచిదే, ఏదో అడ్వర్టైజ్మెంట్ లో మరక మంచిదే అంటాడు. అలాగే ఏడుపు కూడా మంచిదే అని చెప్తాం మనం. ఏడవటం అన్నది ఎంతో ముఖ్యమైనది. అందుకే పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. ఒకవేళ బిడ్డ పుట్టగానే ఏడవలేదంటే మనకు దిగులు పట్టుకుంటుంది. మీ ఏడుపుని ఎప్పుడూ ఆపుకోవద్దు. దాన్ని అలా అనుమతించండి. కృత్రిమంగా ఏడవడానికి ప్రయత్నించవద్దు. లేకపోయినా ఊరికి ఏడవడానికి సినిమా ఏడుపులు ఏడవకండి. సహజంగా వచ్చే ఏడుపును మాత్రం ఆపకండి. అంతేగాని కృత్రిమంగా ఏడవకండి. కృత్రిమంగా నవ్వితే పర్వాలేదు, కానీ కృత్రిమంగా ఏడవకూడదు. కృత్రిమంగా నవ్వాడండి, ఏదో జోకేసాడు బాగోదని నవ్వుతాం, బాగుందంటాం. కానీ కృత్రిమంగా ఏడవకూడదు. రాకపోయినా ఏడుపు తెచ్చుకొని ఏడవకండి. ఎవరో పోయారు, మా తాతయ్య పోయారండి. అందరూ ఏడుతుంటే నీకు ఏడుపు రావట్లేదంటే నాకు తెచ్చుకున్నా రావట్లేదు, ఏం చేయను నేను? నన్ను అందరూ తిట్లే, మా అమ్మ తిట్లు, మా నాన్న తిట్లు, అందరూ ఏడుతుంటే నువ్వు ఏడవేమంటారు వాళ్ళు నన్ను. నేనేమో మా కజిన్ సిస్టర్లు అందరూ వస్తుంటే జోకులు వేసి నవ్వుకుంటుంటే వాళ్ళందరికీ నా మీద కోపం వచ్చేసింది. ఈడేమో మేమందరం ఏడుతుంటే చచ్చిపోయాడని నవ్వుతున్నాడు, ఈడు ఏడవట్లేదు, ఈడికి ఏంటి ఇలా తయారాడు అనుకునే. నాకు అప్పుడు ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ లో, అప్పటికి నాకు తెలియదు, ఈ ధ్యానం తెలియదు, ఏమీ తెలియదు. కానీ నేను అనుకున్నా నేను ఏమైనా తేడాగా ఉన్నానేమో, నేను రాంగ్ ఏమో, నేను కొంచెం మంచోడిని కాదేమో, నేను చెడ్డోడినేమో అనుకునేవాడిని. కానీ ఇందులో మెడిటేషన్ లోకి వచ్చే తర్వాత అర్థం, ఓహో మనం కరెక్ట్ గా ఉన్నాం అనమాట. అంటే మన గొప్పతనము, మన యొక్క నేచురాలిటీ, మనం సరిగ్గా ఉన్నామన్న సంగతి మనకి ఎన్లైటన్మెంట్ వస్తే కానీ తెలియదు. అది విషయం. ఓకే, అది సంగతి. ఓకే, ఇంకో ప్రశ్న చూడండి. గతంలో చేసిన కర్మల గురించి ఎవరైనా ఎందుకు బాధపడాలి? వాళ్ళ పూర్వజన్మ జ్ఞాపకాలు ఏవీ లేకపోయినా గతంలో చేసిన కర్మలకు వర్తమానంలో ఎందుకు మూల్యం చెల్లించాలి? గతంలో ఏమో కర్మలు చేసాము, ఇప్పుడు దాని జ్ఞాపకాలు ఏమీ లేవు, కానీ దానికి కర్మ ఎందుకు అనుభవించాలి ఫలితం అని అడిగాడు. ఎవడో తెలివైన ప్రశ్న అడిగాడు. గత జన్మలో ఉన్న డబ్బులు లేవు, కానీ చేసిన కర్మలు అనుభవించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే, అప్పుడు గతం గురించి చింతించకండి, కానీ గతం ఉంది అనేది గుర్తిస్తే చాలు. అది ఉంది, అది వస్తుందా, మనల్ని బాధ పెడుతుందా, అవన్నీ ఆలోచించకండి, దాని గురించి చింతించకండి. ఆ ఉంది అన్న అవగాహన అనేది ముఖ్యం. ఆందోళనలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది గతం గురించి చింతించడానికి కాదు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది గతం గురించి చింతించడానికి కాదు. గతం గురించి ఎప్పుడు చింతించకండి. ఏదైనా జరగను, గతంలో నువ్వు ఏదో పెద్ద తప్పు చేసావు, కానీ ఓకే అయిపోయింది, ఏదో చేసేస్తే దాని గురించి ఆలోచిస్తూ నేను ఎంత పాపం చేశాను, వాళ్ళకి అంత అన్యాయం ఆలోచిస్తూ చింతించకుండా. అర్థమైందండి? గతంలో వాల్మీకి ఎన్నో క్రూరమైన పనులు చేశాడు, అదేం ఆలోచించలేదని. వాల్మీకి అయ్యాడు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించంతే. మనం ఇక్కడ ఉన్నది వర్తమానంలో జీవించడానికి, అయితే గతం ఉంది అని మనం అంతా గ్రహించాలంతే. వర్తమానం అనేది గతం నుంచే వస్తుంది. మరి వర్తమానం నుంచే భవిష్యత్తు ఏర్పడుతుంది. ఈ ప్రస్తుత సమయంలో మనం ఎలా జీవిస్తామో అదే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కనుక మనం ఈ ప్రస్తుత క్షణంలో ఎలా జీవిస్తాం అన్నది ఎంతో ముఖ్యమైనది. అఖండమైన నిరంతరాయమైన ధ్యానం చేస్తూ మన వర్తమానాన్ని హాయిగా జీవించాలి. అది మనకు బంగారు భవిష్యత్తును సృష్టిస్తుంది. మనమంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నామంటే మనం గతం వలన. గత, వర్తమాన, భవిష్యత్తు కాలాలన్నీ కూడా అనంత విశ్వపు నిరంతర ప్రవాహాలే. మనకు తెలిసినా తెలియకపోయినా, మనం గుర్తించినా గుర్తించకపోయినా, ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గతం అనేది ఉంటుంది. అది వాస్తవం. ఒక గ్లాసు నీళ్ళలో కోట్లాది సూక్ష్మ జీవులైన కంటికి కనిపించిన బ్యాక్టీరియా ఉండొచ్చు, అయితే వాటిని మన భౌతిక సృష్టితో చూడలేం. భౌతిక నేత్రాలతో చూడలేకపోయినంత మాత్రాన ఆ గ్లాసులో ఉన్న నీళ్ళలో బ్యాక్టీరియా లేదు అని అంటామా? ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అసంఖ్యాకమైన బ్యాక్టీరియా అంతా చూడగలం. అదే విధంగా ఒక టెలిస్కోప్ సహాయంతో చూస్తే అసంఖ్యాకమైన నక్షత్రాలు చూడగలం. కనుక మన భౌతికమైన మనస్సుతో మన గతాన్ని అర్థం చేసుకోలేము. ఈ కంటితో సూక్ష్మజీవులు ఎలా కనబడవో ఈ మనసుతో మనకి గతం అనేది అర్థం కాదు. భౌతికమైన మనస్సు కేవలం వర్తమానాన్ని మాత్రమే అర్థం చేసుకోగలదు, గతాన్ని అర్థం అందుకే గతాన్ని గురించి అర్థం చేసుకోవాలని ప్రయత్నించకండి. నాకు ఎందుకు జరిగింది, దేనివల్ల నా భవిష్యత్ నాకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను అని గతంలో ఏం జరిగింది దాని గురించి నువ్వు చింతించకు. ఎందుకంటే నీ
ఈ మైండ్కి నీకు అది చిక్కదు గాక చిక్కదు అని చెప్పాడు ఆయన. కేవలం గతం అనేది ఉంది అనే అవగాహనతో ఉంటే సరిపోతుంది. ఆ గతమే వర్తమానాన్ని సృష్టించింది, ఈ వర్తమానమే భవిష్యత్తును సృష్టించబోతుంది. మీలో ప్రతి ఒక్కరూ గతం గురించి చింతించడం మానేయండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. గతం గురించి ఎప్పుడు గతం గత, ఈ ఈ జన్మలో గతమైన, గత జన్మల్లో గతమైన దాని గురించి ఏ చింత వద్దు. ఇప్పుడు ఏంటి నేను అన్నది ఆలోచించండి. రైట్. ఇది చూడండి, మనకు ఎవరైనా ఇచ్చిన దాన్ని సాధారణంగా తేలికగా ఎలా స్వీకరించాలి, గొడవలను ప్రతిఘటనలను ఎలా ఆపాలి. గొడవలను ప్రతిఘటనలు ఎలా ఆపాలంటే అప్పుడు ఏం చెప్పాడంటే, మనం ఈత కొట్టడం ఎలా నేర్చుకుంటాం, నీళ్ళలోకి దూకి నేర్చుకుంటాం. నీళ్ళలోకి దూకటానికి మనకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మనకు ఈత రాదు కదా. కానీ మనం ఈత నేర్చుకోవాల్సిందే కనుక మనం నీళ్ళలోకి దూకి తీరాల్సిందే. మొదట్లో కొన్ని నిమిషాలు ఊపిరాడక కొట్టుకుంటాం, ఆ తర్వాత దాన్ని అధిగమిస్తాం, చక్కగా ఈత కొట్టడం నేర్చుకుంటాం. మరి అదే విధంగా మీరు ఒక గొప్ప జ్ఞానోదయం పొందిన గురువుగా మారగలరు, అందుకు కాస్త సమయం పడుతుంది. ప్రతి ఒక్కరూ తమకు తాము రాబోయే భవిష్యత్తును అంగీకరించాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని అంగీకరించాలి. అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు తెలియనప్పటికీ ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. మనమంతా విశాల హృదయంతో దాన్ని యథాతథంగా అంగీకరించాలి. మరి ఇలా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడాన్ని జ్ఞానోదయం అంటారు. ఏం జరుగుతున్నా దాన్ని అంగీకరించడాన్ని జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే అర్థం ఏంటంటే, ఏం జరుగుతున్నా ఉన్నది ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించడమే. ఎవరు ఎలా ఉన్నా అంగీకరించడమే. నీ జీవితం ఎలా ఉన్నా దాన్ని అంగీకరించటమే. ఆ అంగీకారాన్నే జ్ఞానోదయం అంటారు అని చెప్పాడు ఆయన. నెక్స్ట్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, పెద్ద ప్రశ్న ఉంది. చూడండి, ఆత్మ అంటే ఏంటి. ఆత్మ ఆత్మ అంటారు కదా, ఆత్మ అంటే ఏంటి అనే ప్రశ్నకి ఆయన ఆన్సర్ ఏం చెప్పారండి. ఆత్మ అంటే 3 కలయిక అని చెప్పాడు ఆయన. ఆత్మ అంటే శక్తి, చైతన్యము, జ్ఞానము అనే 3 కలయిక. ECW, ఈ అంటే ఎనర్జీ శక్తి, సి అంటే కాన్షియస్నెస్ చైతన్యం, డబ్ల్యూ అంటే విజ్డమ్ జ్ఞానం. ఆత్మ అంటే శక్తి, చైతన్యము మరియు జ్ఞాన సముదాయాలలోని ఒకానొక శకలం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నాం అంటే మరి మనం ఆ మూలం గురించి, అంటే ఆత్మ యొక్క మూలం గురించి, హృదయం గురించి, అదే ఆత్మ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఆధ్యాత్మికత గురించి మాట్లాడడం అంటే ఆత్మ గురించి మాట్లాడడమే. చూడండి, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలుగుతుంది, మనమంతా ఆత్మ పదార్థాలం అనే సత్యాన్ని మరిచిపోయినప్పుడు ఆధ్యాత్మికత నుంచి వైదొలిగిపోతాం. మనల్ని భౌతిక శరీరంగా గుర్తిస్తూ నేను పురుషుడిని, నేను మహిళను, నాకు 40 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు, నాకు వెంట్రుకలు ఎరిసిపోయి నేను చనిపోతున్నాను, ఈ విధమైన దేహపరమైన మూర్ఖపు మాటలు ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడైతే ఆత్మ గురించి, ఆధ్యాత్మికతకు మూల కేంద్రమైన ఆత్మ గురించి ఆలోచించడం, మాట్లాడడం చేస్తామో అదే ఆధ్యాత్మిక చింతన. నువ్వు శరీరం గురించి ఆలోచిస్తూ, శరీరం గురించి మాట్లాడుతుంటూ ఏంటి ఈ మధ్య చిక్కిపోయావు, ఈ మధ్య ఏంటి నువ్వు, నీ జుట్టు ఏంటి ఊడిపోతుంది, సన్నగా అయిపోయావేంటి అంటే, ఇలా ప్రాపంచిక నీకు ఏంటి వయసు అయిపోతుంది, నాకు 50 సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా అంటాడు. అంటే శరీరం పరంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆధ్యాత్మికతలో లేనట్టు. ఎప్పుడైతే ఈ శరీర ధ్యాస లేకుండా నువ్వు ఆత్మపరంగా మాట్లాడతావో, ఆత్మ గురించి ఆలోచిస్తావో, గత జన్మల గురించి మాట్లాడతావో, తెలిసినా తెలియకపోయినా గత జన్మ ఒకటే ఉందా, ఆ గత జన్మల్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా గత జన్మల గురించి, వచ్చే జన్మల గురించి ఆత్మపరంగా ఎప్పుడైతే ఉంటావో అదే ఆధ్యాత్మికత. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, ఆధ్యాత్మికత మనల్ని పరస్పర వైరుధ్యాల్లోనూ జీవించడానికి సహకరిస్తుంది అంటే ఏమిటో దయచేసి వివరంగా చెప్పండి. అంటే అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేలా, ఏ సిచ్యువేషన్ లోనైనా మనం జీవించేలా ఎలా చేస్తుంది ఆధ్యాత్మికత అనేది ప్రశ్న అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, అవును, గొప్ప వైరుధ్యాల మధ్య జీవిస్తాం. వైరుధ్యాలు అంటే రెండు, ఇది వరకు ఒకసారి చెప్పే కాన్సెప్ట్ పారాడాక్స్ అంటాం. 2 వైరుధ్యాల మధ్య ఒకే పరిస్థితిలో మనం ఉంటే దాన్ని పారాడాక్స్ అంటాం.
అయితే విరుద్ధమైనవన్నీ కూడా సత్యాలు ఏకకాలంలో. మరణం ఉంది, మరణం అనేదే లేదు. ఈ రెండు సత్యాల్లోనే మనం జీవించాల్సి ఉంది. మరణం ఉంది కదా, అలాగే మరణం లేదు. ఎదుగుదల ఉంది. అసలు ఎదుగుదల అనేదే లేదు. ప్రయాణం ఉంది తప్ప ఎదుగుదల అనేది ఎక్కడ ఉంది? ఎదుగుదల ఉంది, ఎదుగుదల అనేది లేదు. దుఃఖం ఉంది, కానీ దుఃఖం అనేది లేదు. అది అవగాహనే తప్ప దుఃఖం కాదు. ఆ దుఃఖంలోంచి కూడా ఒక అవగాహన వస్తుంది. అది దుఃఖం కాదు, కానీ దుఃఖం ఉంది కదా, ఉంది. దుఃఖం ఉంది, అది దుఃఖం కాదు. అది అందరికీ మేలు చెయ్యాలి, ఎవరికి ఏ మేలు చెయ్యలేము మనం. ఎవరికి చేయగలం మనం మేలు? ఎవరికాడు చేసుకోవాలి. కానీ ఎవరికైనా మంచిని బోధించవచ్చు, ఎవరికి ఏ మంచిని బోధించలేం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పరస్పర విరుద్ధమైనవే. ఈ వైరుధ్యాలను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నట్లు లెక్క. ఈ వైరుధ్యాలు ఇంకా అర్థం కావడం లేదంటే మీరు ఇంకా ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. రెండు వైరుధ్యాల మధ్య జీవించాల్సి వస్తుంది మనము. అది కరెక్టా, ఇది కరెక్ట్ అంటే అది కరెక్టే, ఇది కరెక్టే. ఏమండి, ఆధ్యాత్మికతలో ఉన్నవాడు కరెక్టా, ఆధ్యాత్మికతలో లేనివాడు కరెక్టా? ఎవడు కరెక్ట్? వాడు కరెక్టే, నువ్వు కరెక్టే. ఏమండి, నీకు ఆధ్యాత్మికత ఉంది, డ్రైవింగ్ లేదు నీ దగ్గర. ఎవడికి వాడు కరెక్ట్, ఎవడికి వాడు వాడికి ఆధ్యాత్మిక ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడండి, వాడికి డ్రైవింగ్ ఉంది కానీ ఆధ్యాత్మికత లేదు. నీకు ఆధ్యాత్మికత ఉంది, డ్రైవింగ్ లేదు. నువ్వు ఇప్పుడు నేను భీమవరం నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, నా ఆధ్యాత్మికత పనిచేస్తుందా, వాడు డ్రైవింగ్ పనిచేస్తుందా? డ్రైవింగే పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఏది కరెక్ట్? వాడు కరెక్టా, నేను కరెక్టా? వాడు కరెక్టే, నేను కరెక్టే. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు కరెక్టే, ఆధ్యాత్మికత లేనివాడు కరెక్టే. అర్థమైందండి? కాబట్టి ఆ డ్రైవింగ్ వచ్చినవాడు కరెక్టా, రానివాడు కరెక్టా? వచ్చినవాడు కరెక్టే. నాకు రాలేదు, నష్టం ఏంటి? వచ్చినవాడు బస్సులో ఎక్కుతాను నేను, నాకు రావాలేంటి? కాబట్టి ఇలా రెండు పరస్పర వైరుధ్యాల మధ్యలో మనం జీవిస్తున్నాము. రెండు కరెక్టే అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటే అదే ఆధ్యాత్మికత అని. ఇది చూడండి, ఇది ప్రశ్న. మాకు ఒక ప్రశ్న చెప్తే చూడండి. మాకు ఆధ్యాత్మికత అన్నది ఎంతో అద్భుతంగా ఉందంటే మా సమయం అంతా ఇందులోనే గడపాలనిపిస్తుంది. పుస్తకాలు చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, ఇంకా మా కుటుంబం, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వాళ్లకు ధ్యానాన్ని నేర్పించడానికి ఒక రోజులు 24 గంటలు సరిపోవటమే లేదు. ఆధ్యాత్మికతలో ఉండి కూడా నా కుటుంబ అవసరాలకు, ఆధ్యాత్మిక అవసరాలకు మధ్య సరైన సంతులనాన్ని తీసుకురాలేకపోతున్నాను నేను. దయచేసి సమతుల్యత సాధించడం ఎలానో చెప్పండి. ఇప్పుడు మీ సమయంలో సగభాగం మీ భౌతిక జీవిత ధర్మానికి నిర్వర్తించడానికి, మిగతా సగభాగం అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మాన్ని అవలంబించడానికి విభజించుకోవాలి. భౌతిక జీవితంలోని బాధ్యతలు అన్నిటినీ చక్కగా నిర్వహిస్తూనే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కూడా సాధన చేయాలి. మీరు ఈ రెండింటి మధ్య ఖచ్చితమైన సమతుల్యత సాధించాలి. ఏ విషయంలో కూడా ఎలాంటి ఆరాటం, ఆతృత పనికిరాదు. చాలా ఇంపార్టెంట్. ఆరాటం, ఆతృత ప్రాపంచిక విషయాలకైనా ఆధ్యాత్మికతకైనా ఆతృత పడిపోయి, ఆరాట పడిపోయి ఒకేసారి నేను ఎదిగిపోవాలి, ఒకేసారి నేను మాస్టర్ అయి ఏం కంగారు పడద్దు. తొందర పడితే తప్పులు జరుగుతాయి. కాబట్టి నిదానమే ప్రధానం. కాబట్టి దేనికి ఆరాటం, ఆతృత పనికిరాదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమైనా సరే అయితే భౌతికత్వంలో మునిగిపోకుండా ఎరుగుతూ ఉండాలి. పూర్తిగా భౌతికత్వంలో మునిగిపోకుండా ఎరుగుతూ ఉండాలి. మీ దేహపరమైన కర్తవ్యాలను తప్పకుండా చెయ్యాలి, అయితే వాటి ఆకర్షణలో పడిపోకూడదు. కర్తవ్య కర్మలు చెయ్యాలి తప్ప వాటి ఆకర్షణలో పడిపోయి అందులో కొట్టుకుపోవద్దు నాయన, జాగ్రత్త పడండి అని చెప్తున్నారన్నమాట. ఆధ్యాత్మిక సాధన కోసం ప్రతిరోజు 12 గంటలు కేటాయించుకోవాలి. మిగతా 12 గంటల సమయం అంతా భౌతిక జీవితానికి కేటాయిస్తే ఆ రోజంతా చక్కని సమతుల్యతతో ఉంటుంది. 50% ప్రాపంచిక జీవితం, 50% ఆధ్యాత్మిక జీవితం. సమతుల్యతతో జీవించటమే PSSM అంటే. అది సంగతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం వల్ల విశ్రాంతిని పొందుతామా? ఆధ్యాత్మికతలో ఉన్న మనకు ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఒక లీల, ఒక కేలి. ఆధ్యాత్మిక కార్యం అంటే విశ్రాంతిగా ఉండడం, ఆధ్యాత్మిక కార్యం అంటే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక కార్యం అంటే ఉప్పొంగే శక్తి. కనుక ఆధ్యాత్మిక కార్యాలు ఏవి చేస్తున్నా ఎంతగానో పునరుత్తేజితం అవుతూ ఉంటాం మనం. నెక్స్ట్ అండి, అంతా మని మంచికే అనే స్థితికి ఎలా చేరుకుంటాం?
అందరూ అంటారు కదా అంతా మన మంచికి అని. ఆ స్థితికి ఎలా చేరుకుంటామని అడిగితే అప్పుడు చెప్పారు ఆయన, మీరు పూర్ణాత్మ అయినప్పుడు ఆ స్థితికి చేరుకుంటారు. మీరు పూర్ణాత్మ అయినప్పుడు ఆ స్థితికి చేరుకుంటారు. మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు పూర్ణాత్మ అవుతారు. చూడండి, మీరు పూర్ణాత్మ అయితే ఆ స్థితికి చేరుకుంటారు. మీరు ఆ స్థితికి చేరుకుంటేనే అప్పుడు మీరు పూర్ణాత్మ అవుతారు. ఇది విచిత్ర విరుద్ధం అంటారు, దీన్నే పారాడాక్స్ అంటారు. ఒక పూర్ణాత్మ అవ్వాలంటే ఎన్నో జన్మలు పడుతుంది, అది సహజం. ప్రతి ఒక్కరి లక్ష్యం పూర్ణాత్మ కావడమే. ప్రతి ఒక్కరూ ఆ స్థితికి చేరుకుంటారు. ఏ విధమైన మార్గదర్శనం లేకుండానే ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని సాధిస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు, ఏ మార్గదర్శనం అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి అంశాత్మ యొక్క స్వభావం పూర్ణాత్మగా ఎదగడమే. మార్గదర్శనం పొందినా పొందకపోయినా మీరు కూడా దాన్ని చేరుకుంటారు. చూడండి, చాలా ఈజీ, చాలా సింపుల్ గా చెప్పారు. ప్రతి చిన్నపిల్ల ఎలాగైతే తల్లి అవుతుందో సహజంగానే, ప్రతి విత్తనం కూడా ఎలాగైతే వృక్షం అవుతుందో సహజంగానే, ప్రతి అంశాత్మ కూడా సహజంగానే పూర్ణాత్మ అవుతుంది. మార్గదర్శనం ఉన్నా, గురువు దొరికినా, గురువు దొరకకపోయినా. ఓకే, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన మనస్సు మీదే ఎక్కువగా శ్రద్ధ పెడతాం, మనసు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఇంతకీ ఈ మనసు ఎలా పుట్టింది? అంతకుముందు ఈ మనసు గొడవే లేదు మనకి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనసు 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 అని ఎంతసేపు మనసు మనసు అంటాం, అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, ఒక ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దేహదారిగా మారుతుంది. ఆ శరీరంలో ఉన్న ఆత్మనే మనసు అంటాం. మనం మనసు అంటే వేరే అనుకుంటున్నాం కానండి, శరీరం బయట ఉంటే దాన్ని ఆత్మ అంటాము, శరీరంలోకి వచ్చినప్పుడు ఆత్మే మనసుగా ఉంటుంది. ఈ ఆత్మే మనసుగా మారుతుంది అంతే. అంటే ఈ మనసు అనేది ఆత్మ యొక్క ఛాయ. మనసు కాబట్టి దీన్ని మనిషి అన్నారు. వీడు మనిషి అంటే అర్థం ఏంటి? మనసుతో ఉంటాడు కాబట్టి మనిషి అన్నారు. చూడండి, పదార్థ దృష్టితో చూస్తే మనస్సునే ఆత్మగా భావిస్తాం. సూర్యుడు ఉదయిస్తున్నాడా? ఉదయించడం లేదా? వాస్తవానికైతే ఉదయించడం లేదు, కానీ మనం ఉదయిస్తున్నాడు అంటాం కదా. మరి ఆ దృష్టికోణాన్నే మనస్సు అంటాం. ఆత్మకు సూర్యోదయము సూర్యాస్తమయం వంటివి ఏమీ ఉండవు, అది ఆత్మ యొక్క దృక్కోణం. మరి మనం అంతా ఎప్పుడూ సూర్యోదయాన్ని చూస్తున్నాం, అదే మనస్సు. నిజానికి సూర్యుడు ఉదయించటం లేదు, అస్తమించట్లేదు. సూర్యుడు అలా ఉన్నాడంతే. భూమి తిరగడం వల్ల సూర్యోదయం అస్తమయం వస్తుంది. కానీ సూర్యుడి పరంగా చూస్తే అది ఆత్మ. కానీ ఈ శరీరంలోకి వచ్చి చూస్తే, దేహపరంగా చూస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, ఇప్పుడు లేదు, రేపు పొద్దున ఉదయిస్తాడు, మళ్ళీ సాయంత్రం అస్తమిస్తాడు, అది కూడా ఉంది, అది మనస్సు. సూర్యుడు సూర్యుడిగా ఉండడం అనేది ఆత్మ. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం అర్థం చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఇది చూడండి, చేతబడి. చాలా మంది అంటారు కదా, చేతబడి చేశారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు. ఉంటుందా? చేతబడికి కారణం ఏమిటి? అప్పుడు పత్రిక, బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, వైట్ మ్యాజిక్ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ ఉంది, వైట్ మ్యాజిక్ కూడా ఉంది. ఆలోచన అంటే మ్యాజిక్, మ్యాజిక్ అంటే ఆలోచన. ప్రతికూల ఆలోచనలే బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ థాట్సే బ్లాక్ మ్యాజిక్. సానుకూల ఆలోచనలే వైట్ మ్యాజిక్. అంతే, చాలా సులువు. నీ మీద ఎవడు బ్లాక్ మ్యాజిక్ చేయడం కాదు, నీ నెగిటివ్ థింకింగ్ థాట్సే బ్లాక్ మ్యాజిక్ గా మారుతాయి. అవే నీ నీకు చేతబడి. నీకు చేతబడి నీకే నువ్వే చేసుకుంటున్నావు నీ నెగిటివ్ థాట్స్ తో. నీ పాజిటివ్ థాట్స్ అదే వైట్ మ్యాజిక్. ప్రభావవంతమైన ప్రతికూల ఆలోచనలు బ్లాక్ మ్యాజిక్, ప్రభావవంతమైన సానుకూల ఆలోచనలు వైట్ మ్యాజిక్. ఆలోచనే మ్యాజిక్. ఇతరులకు బ్లాక్ మ్యాజిషియన్ గా ఉండకండి, అందరికీ వైట్ మెజిషియన్ గా ఉండండి. అదే ఆధ్యాత్మిక. అంటే మీరు ఎవరి మీద నెగిటివ్ థాట్స్ పెట్టకండి, అందరి పట్ల పాజిటివ్ గా ఉండండి. మేడం ఆపాలంటే చెప్పండి, ఆపేద్దాం. స్టాపా? ఓకే సార్. ఎస్ మేడం. ఓకే, రైట్ మేడం. తర్వాత ఇంకో కొన్ని క్వశ్చన్స్ అన్ని మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే సార్, షూర్. పత్రిజీ సమాధానాలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది బుక్. అందుబాటులో ఉన్న వాళ్ళు తెప్పించుకొని, చాలా మంచి పుస్తకం అండి, మంచి గైడ్ మనకి. చాలా మందికి నిజంగా సమాధానం దొరికినట్టే సార్ ఈ బుక్ లో. మనకి ఉన్న డౌట్ చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. 420 పేజీలు ఎన్ని ఉన్నాయి. మనకున్న క్వశ్చన్స్ అన్నిటికీ చాలా
ఆన్సర్స్ పత్రి సార్ ఇచ్చిన ఆన్సర్స్ అంటే ఇంకా అల్టిమేట్ ఆన్సర్స్ అండి. ఎస్ సార్, ఎస్ సార్. కాబట్టి చాలా బుక్ మందికి చదువుకోండి అందరూ. నిజంగానే ఇప్పుడు ఎంతో మంది క్లాస్లో ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ డౌట్స్ ఉండేవే. అవన్నీ కూడా చాలా చక్కగా ఆ పత్రిజీ గారు చెప్పిన సమాధానాలు, మళ్ళా దానికి మీరు ఇచ్చిన వివరణ చాలా ఎస్. బాగుంటుంది. ఆ ఇంకొక సమాధానం రోజు ఉంటుంది కానీ అది అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు సూర్యుడి గురించి కానీ మళ్ళీ భూమి గురించి కానీ, అది ఆత్మ అనే దాని యొక్క ఛాయనే మనస్సు అనేది. ఆ వివరణ అనేది చదివినా కూడా ఇలా వివరించి చెప్పడం ద్వారా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సార్. ఎందుకంటే అంతే కొన్ని సమాధానాలు అందులో ఉండేదానికి తెలుసుకోవడానికి కూడా మనకు అవగాహన ఉండాలి కదా. మీరు ఇలా చెప్పడం ద్వారా అది కూడా క్లియర్ అవుతుందండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇందులో మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మీకు ఎస్ ఎక్కడ మేడం, థ్యాంక్ యూ. చదువుతుంది ఏంటి? ఇంకొక రోజు మీరు నాకు ఇంకొకసారి ఇవ్వండి, మీరు వీలైనప్పుడు. నేను మిగతాయి కూడా నేను చదివి చెప్తాను. షూర్ సార్, నెక్స్ట్ క్లాస్ మనం అదే తీసుకుందాం. ఎస్ మేడం. ఎస్ ఏమన్నా మేడం. డౌట్స్ ఉన్నా ఉన్నా ఎలా ఉన్నా థ్యాంక్ యూ. హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. హ్యాండ్ రైస్ చేయండి, మాట్లాడండి. అన్మ్యూట్ ఓకే, నేను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నిజంగా చాలా చక్కగా ఉంది సార్. నిజమైన ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉంది. చాలా చక్కగా ఉన్నది. మనకి దీనికి సంబంధించిన అది మ్యాటర్ కూడాను ధ్యాన జగత్లో కూడాను ఇస్తూ వచ్చారు సార్. అప్పుడు కూడా చదివాను. చాలా బాగుంది. మనము ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ యోగుల దగ్గర నుంచి ఇది వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం సార్. మనము మన ఊహలకు మన దీనికి అందుకున్నంత దీంట్లో మాస్టర్స్ పత్రి సార్ యొక్క సమాధానాలు ఉంటది. అదంతా చాలా చక్కగా ఉంది సార్. చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ కూడా కొంతవరకు డౌట్ క్లియర్ అయి ఉంటుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బుక్ కొనుక్కొని చదవండి మీరు. ఓకే సార్. ఓకే. ఎస్ మేడం. బాలశంకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. కర్మ అనేది ఆత్మక శరీరానిక సార్? సార్ సార్ వాయిస్ వినపడుతుందా? హలో, వినిపిస్తుంది, అడగండి సార్. కర్మ అనేది ఆత్మక శరీరానిక? హలో హలో, ఒక నిమిషం. ఉన్నారు సార్. హలో సార్. హలో, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. హలో లే వాటర్ ట్రబుల్ ఉంది. సార్ ఒక్క నిమిషం. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. సార్ ఏంటంటే గారు చెప్పండి ఒకసారి, కట్ అయింది నాది. కర్మ అనేది ఆత్మక శరీరానికి. కర్మ అనేది ఆత్మక శరీరానికి అని అడిగారు సార్. కర్మ అనేది ఆత్మకే ఉంటుంది, శరీరానికి ఉండదు కదా. శరీరం అనేది అనుభవిస్తుంది అంతే. మన శరీరం అనుభవిస్తున్నా శరీరంలో ఉన్నది మనమే కదా, అనుభవించేది ఆత్మే అనుభవిస్తుంది. మనం ఏమనుకుంటాం, శరీరానికి వచ్చింది కదా అనుకుంటాం. శరీరానికి వచ్చింది కానీ అనుభవించేది ఎవరు? లోపల ఆత్మే కదా. ఫర్ ఎగ్జాంపుల్ శవం ఉంది, శవానికి చెయ్యర కొట్టాం, నొప్పి వస్తుందా? శవానికి మీరు ఏ విధంగా బాధ పెట్టినా దానికి ఏ బాధ లేదు, ఎందుకంటే లోపల ఆత్మ లేదు కాబట్టి.
కాబట్టి ఆత్మకే ఉంటుంది కర్మ. ఆత్మే శరీరంతో కర్మ చేసినా ఏ ఆత్మ అయితే చేసిందో ఆత్మే పొందుతుంది ఆ బాధను. శరీరానికి కర్మ ఉండదండి, ఆత్మకే కర్మ ఉంటుంది. శరీరం పడే బాధని లోపల ఉన్న ఆత్మే కదా అనుభవించేది. కాబట్టి కర్మ ఆత్మదే. ఆత్మపరంగా మాట్లాడేదే ఆధ్యాత్మికత. ఏదైనా ఇన్ ద నో బాడీ, బాడీకి అసలు ఇంపార్టెన్స్ లేదు. బాడీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప బాడీ పరంగా మాట్లాడడానికి ఏమీ లేదండి ఆధ్యాత్మికతలో. ఆధ్యాత్మికత స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే అంతా కూడా సోల్లే, ఆత్మపరంగానే మాట్లాడుకుంటాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్ రైజ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి. లేదు ఏదైనా మాట్లాడతారా? సార్ ఇంత చక్కగా చెప్పారు కదా, కనీసం ఎలా చెప్పారు అనేది కూడా మన ఆ సారు తన టైం మనకు కేటాయించి చెప్పడం జరుగుతోంది కదా. ఇదే మనలోంచి రావాల్సింది. సార్ ఇంత నో చక్కగా ప్రాబ్లం చెప్తూ మేడం, ఉన్నప్పుడు నో మనం ప్రాబ్లం. ఏమైనా రెస్పాండ్ అవ్వాలి. డౌట్స్ ఉంటే అడగండి. నాకు ఎలా చెప్పారని చెప్పక్కర్లేదు, కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా అడగండి. నాకు తెలిసింది చెప్పగలిగితే మనం చెప్తాను. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా డౌట్స్ పుడుతుంటాయి. పుస్తకాలు ఇప్పుడు చెప్పినయే చదివేటప్పుడు కాకపోవచ్చు, అంతకు ముందు ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా పర్సనల్ డౌట్స్ గా ఉన్నా ఉన్నా కూడా కానీ అడగచ్చు. అడగచ్చు, చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఇంకొక డౌట్ సార్. చెప్పండి సార్, పర్వాలేదు. సార్ ధ్యానము గొప్పదా భక్తి గొప్పదా సార్? ఏంటి సార్? ధ్యానం గొప్పదా భక్తి గొప్పదా? ధ్యానం గొప్పదా భక్తి గొప్పదా? అసలు భక్తి అంటే ధ్యానమే సార్. భక్తి అంటే దానికి అర్థం స్వస్వరూపానుసంధానమే భక్తి రీత్యా విధీయతే. నీ స్వంత స్వరూపం పట్ల అనుసంధానమై ఉండడమే భక్తి. పరభక్తి భక్తి కాదండి, స్వభక్తే భక్తి. స్వస్వరూపానుసంధానం, నీ స్వంత స్వరూపంతో స్వంత స్వరూపం అంటే ఆత్మస్వరూపం. నీ ఆత్మస్వరూపంతో నువ్వు ఏకమై ఉండడమే ధ్యానం కదా. ధ్యానమే భక్తి. అయితే భక్తి అనేది ఉంది, ప్రకృతి పట్ల భక్తి ఉండాలి, ఉన్నత పురుషుల పట్ల భక్తి భావంతో ఉండాలి. భక్తి భావం అంటే ఏంటి? గౌరవ భావము. కృష్ణుడి పట్ల భక్తి అంటే పూజలు చేయక్కల, కృష్ణుడికి పూజలు ఏం చేయక్కల, కృష్ణుడి పట్ల అయ్యో అంత ఆయన గొప్ప ఉన్నత పురుషుడు కదా, ఆయన గొప్ప యోగీశ్వరుడు, పరమ యోగి, మౌన రమణ మహర్షి పురుషోత్తముడు, ఆయన పట్ల భక్తి ఉండాలి. మనకంటే ఉన్నతమైన వ్యక్తుల పట్ల మనకి భక్తి కలిగి ఉండాలి, ప్రకృతి పట్ల భక్తి కలిగి ఉండాలి, మనకి ఇవ్వబడిన దాని పట్ల భక్తి కలిగి, తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే పూజ చేయడం భక్తి కాదు. పూజల ద్వారా పూజల ద్వారా ఇప్పుడు భక్త రామదాసు, భక్త తుకారము వీళ్ళంతా తమలో పూజలు చేసే దేవుని ప్రసన్నం చేసుకొని మోక్షం సంపాదించినారు. మనం ధ్యానంలో మోక్షం చేయలేదండి. మనకి వాళ్ళు సినిమాల్లో పూజలు చేస్తున్నట్టు చూపిస్తారు. భక్త తుకారాం గాని రామదాసు గాని ఏమి పూజలు చేయలేదు. వాళ్ళు భక్తి గానాలు పాడారు, కీర్తించారు తప్ప వాళ్ళు ఎక్కడ పూజలు చేయలే. మనకి సినిమాల్లో చూపిస్తారు అలాగా, అది ఒక అది అలంకరణ కోసం చూపిస్తారు అంతే తప్ప అండి. వాళ్ళు భక్తి మార్గం, భక్తి అంటే వాళ్ళు మానసిక భక్తి అండి వాళ్ళది. అది అసలైన భక్తి. నిజంగా మనసులో నిజమైన భక్తి కలిగిన వాళ్ళు. మనదంతా దొంగ భక్తి. మనకి ఎక్కడో పూర్తిగా ఒక 5 నిమిషాలు ఏదో అలా తలుచుకుంటాం, తర్వాత మన పనుల్లో మనం గునుకుంటాం. తుకారాం కాదు, 24 గంటలు అదే ధ్యాసలో ఉండేవాడు. పాండురంగ అనేవాడు. తన అన్ని మర్చిపోయాడు, అన్ని ప్రాపంచికతను పూర్తిగా మర్చిపోయి లీనమైపోయాడు. అక్కడ కూడా ఆయన లీనమయ్యేది తన ఆత్మలోనే, అది కూడా గుర్తుపెట్టుకోండి. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ఆత్మనందు. అట్లాగా సార్. ఇప్పుడు వీళ్ళంతా రూపం పెట్టుకునే కదా సార్ చేసిండేది. ఎవరండి? ఇప్పుడు మా తుకారాం గాని, భక్త రామదాస్ గాని వీళ్ళందరూ ఒక రూపాన్ని ఇప్పుడు శ్రీరాముడిని కొలిచినారు. రామనామంతో, రామ యొక్క చిత్రపటంతోనే వాళ్ళంతా పోయినారు కదా అనిపిస్తుంది సార్.
కాదు ఆధారాలు కాదు కూడా కాదు ఉన్నాయి కదా రూపాన్ని సార్. ఏం పెట్టుకోలేదు వాళ్ళ మనసులో. శ్రీరాముణ్ణి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు ఏమి రూపాలని నామాలని ఏమి జపించలేదు సార్. వాళ్ళు వాళ్ళ ఉమ్. వాళ్ళ పట్ల వాళ్ళు అపారమైన భక్తిని కనబరిచారు అంతే. మనం అనుకుంటున్నాం అంతే. వాళ్ళు రూపాలని వాళ్ళు చిత్రపటాలని ఏమి పెట్టుకోలేదండి వాళ్ళు. ఇప్పుడు టెంపుల్ కట్టినాడు కదా సార్ భద్రాచలంలో. కట్టించాడు అందరికీ దానికి తెలియజేయడం కోసం. ఆహా. ఆయన ఆయన శ్రీరాముడు పురాణ పురుషుడు, గొప్ప పురుషుడు, పురుషోత్తముడు అని అందరికీ ప్రపంచానికి తెలియజేయడం కోసం కట్టించాడు ఆయన. ఉమ్. సరే సార్, థ్యాంక్స్ సార్. ఎస్ ఓకే సార్. సార్, థ్యాంక్స్ సార్. అదే డౌట్ గా ఉండే, అది క్లారిఫై అయింది. మానసిక భక్తి గొప్పది. భక్తి అనేది మానసికమైనది, గుర్తుపెట్టుకుంటారు. భక్తి అనేది మానసికమైనది, ఫిజికల్ గా చూపించేది కాదు. ఫిజికల్ గా మనం చేస్తే అది భక్తి కాదు. మానసిక భక్తి భక్తి. మనసులో వాళ్ళ పట్ల భక్తి చూపించాలి, కృష్ణుడి పట్ల, రాముడి పట్ల, వాళ్ళ పట్ల. భౌతికంగా వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. శ్రీరాముడికి మనం భౌతికంగా ఏం చేస్తే ఆయనకి కావాలి? మానసికంగా కావాలి. వాళ్ళకు కూడా నిజానికి ఏమీ అక్కర్లేదు. మనం మానసికంగా వాళ్ళ పట్ల ఆ గౌరవ భావము, భక్తి భావం కలిగి ఉండడం అనేది మనకి మంచిది, మనకు అవసరం. అది ఒక ఆత్మ యొక్క శోభ, ఆత్మకి శోభ కలిగిస్తుంది. సత్పురుషుల పట్ల భక్తి భావం ఉండడం అనేది ఆత్మకి ఉన్నతత్వం వైపు తీసుకెళ్తుంది. పాండురంగాన్ని ఆయన మనసులో తలుచుకోవడం, ఆయన భక్తి చూపించడం వల్ల ఏమైంది? ఆయనలో ఒక గొప్పతనం వచ్చింది కదా. ఆయన కూడా గొప్ప సత్పురుషుడు అయ్యాడు. కాబట్టి మానసికమైనదే భక్తి అనేది, మానసికమైనది, భౌతికమైనది కానే కాదు. ఎస్ సార్. థ్యాంక్స్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. మాస్టర్స్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈరోజు పత్రిజీ గారి సమాధానాలు అనే పుస్తకం ద్వారా సార్ ఇచ్చిన సమాధానాలు చాలా అద్భుతంగా మీరు మాకు సమాధానం చేశారు సార్. అంటే ఆ క్వశ్చన్స్ మాకు ఆ ఆన్సర్ను వివరించడం జరిగింది చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సార్. దాని ద్వారా కూడా ఎంతో మందికి వాళ్ళ యొక్క లోపల ఉన్న సందేహాలన్నీ కూడా నివృత్తి కావడం జరుగుతుంది. ఎన్నో కొత్త విషయాలు కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 రోజులు కూడా చక్కటి జ్ఞానం అందించినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీట్ అగైన్. ఎస్ సార్. థ్యాంక్ యూ మాస్టర్. సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా. మాస్టర్స్, నిన్న మనము చెప్పడం జరిగింది కదా, ఒక ఏదైతే క్లాస్ వస్తే ఆ క్లాస్లో మనం ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడాలి, దాన్ని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇప్పుడు మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ టైం కేటాయించి మన కోసము అంటూ ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పడం జరుగుతుంది. తిరిగి మనము ఆ క్లాసును వినడము, దాని కింద కామెంట్ ఎలా చెప్పారు మాస్టరు, మీకు ఏం అర్థమైంది, ఖచ్చితంగా కామెంట్ అయితే రావాలి. లైక్ చేయాలి, ఆ వీడియోస్ని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఈరోజు నేను యోగిన్ థెరపీ వీడియోస్ పంపించాను, అందరూ చూసారా? చూసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరైతే చూసారో హ్యాండ్ రైజ్ చేయండి. ఏం తెలుసుకున్నారు? ఖచ్చితంగా చూడడం కోసమే పంపిస్తాము, అది చూడడం కోసమే మేము పంపించాము కాబట్టి ఎంతమంది చూశారు? ఇక్కడ ఒక హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మీ మల్లేపల్లి గారు, ఇంకా ఫోన్లోనే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇంతేనా? ఇంతమందేనా చూసింది? ఇంకెవరు చూడలేదా? మరి ఎందుకు పంపించడం? ఎవరు చూడకపోతే అందరూ చూడాలి, దాని గురించి తెలుసుకోవాలి అనే కదా మెసేజ్ పెట్టి మరి మీకోసము మేము, అంటే అందరూ కూడా దాన్ని తెలుసుకొని అద్భుతమైన విషయాలు పంచుకుంటారు, నేర్చుకుంటారు అనే వీడియో షేర్ చేస్తున్నాము. అది చూసి మీరు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే చేస్తున్నాము. ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి, అందులో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో, మనకు అది ఎంత ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ చూడండి.
దేవికి గారు చూసారంట, చాలా బాగుంది. మరి అదే కామెంట్ చేశారా మేడం కింద? మీరు ఆ వీడియో కింద కామెంట్ చేయాలి మీరు ఏం తెలుసుకున్నారో. ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోస్ చూడాలి, ఆ వీడియోస్ కింద కామెంట్ చేయాలి. చూడడానికే పెట్టామండి, ఇది చూసి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటారని. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ ఒకరిద్దరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు, ఒకరిద్దరు ఏదో చేశారు. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అసలు వీడియోసే ఆఫ్లో ఉన్నాయి, ఎవరు కూడా ఆన్ చేసుకోవడమే లేదు క్లాస్కి వచ్చేసి. ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ చూడండి. దాని గురించి సార్ మళ్ళా క్లాస్లో చర్చించడం జరుగుతుంది. ఎవరైనా యూరిన్ థెరపీ చేసుకుంటున్నారా ఆల్రెడీ, వాళ్ళ గురించి ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది క్లాస్లో. కాబట్టి అందరూ చూడండి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి, ఆ కింద కామెంట్ చేయండి. ఇంతమంది మన గ్రూప్లో ఉంటున్నారు, ఒక్కొక్క గ్రూప్లో 1000 మంది, 1500 మంది, అలా గ్రూప్ పెరుగుతా పోతుంది నంబర్స్. కానీ క్లాస్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఇంతే ఉంటుంది. ఇంకొకటి, క్లాస్కి వచ్చి కూడా వీడియోస్ చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అంటే 50 మంది ఉంటే 2-3 చూస్తున్నారంటున్నారు. అలాగే దానికి లైక్ ఎంతమంది చేశారు? చూసిన వీడియోస్ ప్రతిరోజు వీడియోస్ షేర్ చేస్తున్నాం. ఈరోజు క్లాస్లో జరిగింది, ఎన్ని లైక్లు వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి. నిన్న శ్రీనివాస్ సార్ క్లాస్ చెప్పారు, సార్ యొక్క వీడియో ఈరోజు షేర్ చేశాను. తిరిగి చూడాలి కదా, చూసి దానికి ఒక లైక్ ఇవ్వడము, సార్ ఎలా చెప్పారు కింద కామెంట్ చేయడము, ఇది ప్రతి ఒక్కరూ చేయాలి. యాక్చువల్గా సార్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మీకు ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి ఆ వీడియోస్కి వెళ్ళి చేయమని చెప్పాడు. ఇంకా రేపటి నుంచి నేను అదే సెషనే చేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలా, ఆ పాత వీడియోకి వెళ్ళి లైక్ చేయండి, కామెంట్ చేసి రండి అని చెప్పాలి తిరిగి. ఇలా సార్ కన్నడ సెషన్లో చేయించాడంట, తెలుగు సెషన్లో కూడా ఇలాగే చేయించండి అమ్మా అన్నాడు. ఇంకా రేపటి నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతాను నేను కూడా. క్లాస్లో ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వడము, బ్యాక్ వెళ్ళడము, ఆ వీడియోలోకి లైక్ చేయడము, కామెంట్ చేయడము, తిరిగి క్లాస్లోకి రావడం. ఇదే సెషనే కంటిన్యూ అవుతుంది ఇక నుంచి. మీరు చేయకపోతే, మీరు ఆల్రెడీ చేసేసారనుకోండి, ఆ 5 నిమిషాల బ్రేక్ నేను ఇవ్వాల్సిన పని ఉండదు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నలుగురికి. థ్యాంక్ యూ.